హాయ్ ఫ్రెండ్స్, మీరు సైక్ సిద్ధార్థ టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాకు మెసేజ్ చేయండి. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఖచ్చితంగా December 12th వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూద్దామని. ఇంకా మన విషయానికి వస్తే మంచి మీటింగ్ అయింది కదా. సో ఇక ఎనర్జీ వచ్చింది ఫుల్. సో అప్పటి వరకు ఏంటి, మార్నింగ్ 8:30 వరకు పడుకునేవాడిని. బట్ ఇప్పుడైతే మట్టికి గత ఈ 3 days నుంచి 6:36 కల్లా లేచేసి అలా నడుచుకుంటూ మా దగ్గరలో ఉన్న కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకంటే అది నాకు చాలా చాలా సెంటిమెంటు. నేను నా ఫస్ట్ స్క్రిప్ట్ ఆల్మోస్ట్ ఇక్కడ కూర్చొని రాశాను. సో మళ్ళీ ఆ వైబ్ తెచ్చుకుందాం, వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాను. బట్ వెళ్ళిన తర్వాత షాకింగ్, అబ్బా నీ అమ్మ, అంటే అసలు ఈ చలికాలంలో ఎర్లీ మార్నింగే కదా బ్యూటీ. నేను అది మిస్ అయిపోయాను. చలి పడుతుంది కదా, హాయిగా పడుకుందాం అలా అలా అనుకున్నాను. కానీ ఎర్లీ మార్నింగ్, అరే ఈ వెదర్ కోసమే కదబ్బా, దీనికోసం మనం ఎక్కడెక్కడికో దూరం వెళ్ళిపోతాం. కేరళ అంటాము, లేకపోతే అరకు అంటాము, లేకపోతే అసలు నార్త్ సైడ్ వెళ్ళిపోతాం. చాలా చాలా ఎర్లీ మార్నింగ్ లేకుండా అబ్బా, చలికాలంలో పక్కా ఎర్లీ మార్నింగ్ లేవాలి అని నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్. సో అది కష్టపడి బ్యాగ్, అది మన బ్యాగ్. సో కాసేపు కూర్చున్నాను, ఆలోచించాను, ఇలా ఉంటే బాగుండు, నెక్స్ట్ మీటింగ్ లేదు ఎలా మాట్లాడదాం, దీని గురించి మాట్లాడదాం, అవన్నీ నాలో నేను ఆలోచించుకొని నోట్స్ రాసుకొని, సో అలా ఇలా గట్టిగా హడావుడి చేశాను. సో మంచిగా కాన్ఫిడెంట్ ఉంది. సో చూద్దాం. ఇక తర్వాత తక్షణమైన పని ఏంటి నాది, తినాలి. ఎందుకంటే ఇప్పటికే 9:15 అలా అయిపోయింది కదా. సో అలా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాను, మన ఫేవరెట్ కాదు నా ఫేవరెట్ దోశ బండి. సో రాండబ్బా, కృష్ణానగర్ వస్తే ఈ దోశ బండి దగ్గర ఒక ఎగ్ దోశ తినండి, మామూలుగా ఉండదు. బట్ చట్నీతో పాటు టమాటా చట్నీ ఒకటి ఉంటుంది, అదైతే అసలు వేయించుకోకుండా మిస్ అవ్వద్దు, దాంతోనే తినాలి అసలు. సో ఇంకెప్పట్లనే అలా కూర్చొని మంచిగా 40 రూపీస్ దోశ తీసుకొని తినేసాను. తినేసి రూమ్కి వెళ్ళాను. ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ బుక్ కదా ముందు పెట్టుకొని ప్రిపేర్ అవ్వడమే మన పని. ఇలా ఉంది పరిస్థితి.